హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హైకోర్టులో గ్రూప్ వర్క్ సంబంధించి యాక్టివ్ మోడ్లో ఉన్నటువంటి వివిధ కేసుల గురించి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మన గ్రూప్ వన్కి సంబంధించిన కేసులన్నీ కూడా మనకు కోర్ట్ నెంబర్ 35 ముందుకు రావడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా మనకు కోర్ట్ నెంబర్ 35లో గ్రూప్ 1 సంబంధించి 3 కేసులు లిస్ట్ కావడం జరిగింది. అవి ఐటమ్ నెంబర్ 149, 327 అండ్ 328గా లిస్ట్ అయిన నేపథ్యంలో మరి ఈ కేసులకు సంబంధించి పిటిషనర్స్ అడ్వకేట్ మనకు చూసినట్లయితే 149కి సంబంధించి గతంలో హియరింగ్ స్టే వచ్చినటువంటి కేసుకు సంబంధించిన రచనారెడ్డి గారు, అదేవిధంగా సురేందర్ రావు గారు, విద్యాసాగర్ రావులు మరి పిటిషనర్స్ తరఫున అడ్వకేట్లు ఈరోజు 2:15 కోర్ట్ నెంబర్ 35కి హాజరు కావడం జరిగింది. ఇక టీజీపీఎస్సీ అడ్వకేట్స్ మరి సీనియర్ కౌన్సిల్ అడ్వకేట్ అయినటువంటి రాజశేఖర్ గారు కూడా హాజరై ముందుగా తన వాదన వినిపిస్తూ మరి మీరు గతంలో రచనారెడ్డి గారికి సంబంధించిన కేసులో స్టే విధించిన సంగతి తెలిసిందే. ఆ స్టేకి సంబంధించి మేము డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయడం జరిగింది. మరి ఆ కేసుకు సంబంధించి రేపు చీఫ్ జస్టిస్ దగ్గర హియరింగ్ ఉంది. కావున ఈ 3 కేసులు, ఈరోజు ఉన్నటువంటి 3 కేసులను గ్రూప్ 1కి సంబంధించిన ఈ 3 కేసులను ఎల్లుండికి వాయిదా వేయాలని కోరటం జరిగింది. అప్పుడు పిటిషనర్ తరపు అడ్వకేట్ అయినటువంటి సురేందర్ రావు గారు కల్పించుకొని టీజీపీఎస్సీ రచనారెడ్డి గారికి సంబంధించిన కేసులో డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసింది. మరి ఆ కేసుకు సంబంధించిన మ్యాటర్ వేరు. ఇప్పుడు మేము సీనియర్ కౌన్సిల్ ముగ్గురం వాదించే వేర్వేరు అంశాలపైన మేము వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తాము. మరి రేపు వాళ్ళు స్టే మీద ముందుకు వెళ్ళినట్టయితే ఆ కేసు యొక్క ప్రభావము ఇప్పుడు మేము వాదించే అంశాల మీద ఉంటుంది. కాబట్టి మరి మా వాదన వినాలని మరి పిటిషనర్ తరపు అడ్వకేట్ అయినటువంటి సురేందర్ రావు గారు కోరడం జరిగింది. ఇక్కడ చూడండి, టీజీపీఎస్సీ అప్పీల్కి వెళ్ళిన అంశము మేము వాదించే అంశాలు వేరువేరు కావున వారు స్టే మీద ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే వాటి ప్రభావం మేము వాదించే కేసు మీద చూపించే అవకాశం ఉండవచ్చు. గ్రూప్ 1 మీద ఇక్కడికి వచ్చిన అడ్వకేట్లు అందరూ వేరువేరు అంశాల మీద మా వాదనలు వినిపించాలనుకుంటున్నాం. కావున అన్ని కేసులను ఒకే రకంగా చూడవద్దని కోరటం జరిగింది. అప్పుడు జడ్జి గారైనటువంటి గౌరవ శ్రీ నామవరపు రాజేశ్వరరావు గారు, ఓకే, మీ అందరి వాదనలు ఎల్లుండి ఒకేసారి వింటాను, అన్ని కేసులు ఒకే బ్యాచ్ కేసులుగా అంటే ఈ 3 కేసులను క్లబ్ చేసి మరి వినటం జరుగుతుందని చెప్పి మరి ఒకే లిస్టు ఆ 3 కేసులను క్లబ్ చేసి ఒకే దగ్గర లిస్ట్ చేయమని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మనం కన్క్లూషన్ చూసినట్టయితే మొత్తంగా కోర్ట్ నెంబర్ 35లోని ఈరోజు వచ్చినటువంటి 3 కేసులు ఎల్లుండి అనగా ఏప్రిల్ 30 పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఇక మరి ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే రేపు 29 ఏప్రిల్న చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ ముందు ఈ డివిజన్ బెంచ్లో రచనారెడ్డి గారికి సంబంధించి మనము నామవరపు రాజేశ్వరరావు గారి కోర్ట్ నెంబర్ 35లో ఇచ్చిన స్టేకి సంబంధించిన అప్పీల్ పిటిషను రేపు మరి చీఫ్ జస్టిస్ అయిన సుజయ్ పాల్ గారి ముందు మరి రేపు హియరింగ్ రానుంది. అదేవిధంగా ఏప్రిల్ 30న ఈరోజు వచ్చినటువంటి కోర్ట్ నెంబర్ 35లో నామవరపు రాజేశ్వరరావు ముందు పైన పేర్కొన్న 3 కేసులు కూడా హియరింగ్కి వచ్చే అవకాశం ఉంది. మరి ఇవి గ్రూప్ 1కి సంబంధించిన కేసులకు సంబంధించిన వివరాలు. ఏదైనా అప్డేట్ ఉంటే వెంటనే అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.